brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తరువాత కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఇప్పుడు రాష్ట్రపతి ముర్మును కలవడానికి ప్రధాని మోదీ వెళ్తున్నారు. సో ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన వివరాల్ని ఆమెకు వివరించడానికి సో ప్రజెంట్ మా బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఇదే విషయానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తో గోపి, సో మీటింగ్ లో ఏం జరిగింది? కేంద్ర కేబినెట్ సమావేశంలో ఎటువంటి విషయాల్ని చర్చించారు, వేటిని అడ్రస్ చేశారు, అండ్ అదే విధంగా ఈ రాష్ట్రపతి ముర్ముతో జరిగే భేటీలో ఏం మాట్లాడబోతున్నారు? పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందన్న విషయాన్ని కేంద్ర కేబినెట్కి ప్రధాని నరేంద్ర మోడీ అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించడం జరిగింది. కేంద్ర కేబినెట్ ముందు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో దేశ భద్రత, అంతర్గత భద్రత అలాగే సరిహద్దు భద్రతకు సంబంధించి ఆపరేషన్ సింధూర్కి సంబంధించి త్రివిధ దళాలు ఏ విధంగా వ్యవహరించాయి, అలాగే నెక్స్ట్ తదుపరి కార్యాచరణ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవచ్చు, దానికి ఏ విధంగా ఏమండి ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. త్రివిధ దళాలు సన్నద్ధంగా ఉన్నాయన్న విషయాల్ని ఇటు కేబినెట్ భేటీకి ముందు అనిల్ చౌహాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రాజ్నాథ్ సింగ్కి బ్రీఫ్ చేయడం జరిగింది. ఆ విషయాల్ని కేబినెట్ కూడా ఇటు రాజ్నాథ్ సింగ్ వివరించడం జరిగింది. ఉగ్రవాదాన్ని సహించేది లేదు, అణిచివేస్తాం అన్న మోడీ వ్యాఖ్యలకు సంబంధించి ఈరోజు ఆపరేషన్ని మనం చూసాం. యావత్ భారతావని కూడా ఈ ఆపరేషన్ సింధూర్ని స్వాగతిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతికి ఆపరేషన్ సింధూర్ వివరాలు, ఎందుకంటే త్రివిధ దళాలకి అధిపతిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యవహరిస్తారు. సో ఇది అంతర్జాతీయ స్థాయిలో ఒక చర్చనీయ అంశం. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ తీసుకున్న ప్రతీకార చర్య ఇది. సో ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన విషయాల్ని ఇటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సైతం ప్రధాని నరేంద్ర మోడీ వివరించడం జరుగుతుంది. ఇప్పటికే ఇటు ఎల్ఓసి వద్ద కొంత ఉద్రిక్తకర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సో అక్కడ పరిస్థితిని సద్దుమణింపజేసేందుకు త్రివిధ దళాలు ఏ విధంగా సన్నద్ధంగా ఉన్నాయి, భారత బీఎస్ఎఫ్ సహా ఇతర ఫోర్సెస్ ఏ విధంగా ఇటు పాక్ సైన్యం కాల్పులను రిటాలియేట్ చేస్తున్నాయి, ఈ విషయాలన్నింటినీ కూడా కేబినెట్కి చెప్పడం జరిగింది. 1:05 నుంచి 1:30 వరకు సుమారు 25 నిమిషాల వ్యవధిలో ఈ ఆపరేషన్ సింధూర్ని పూర్తి చేయడం జరిగింది. కేవలం పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా నిర్దేశిత లక్ష్యాల్ని ఛేదించడంలో భారత సైనిక దళాలు విజయం సాధించాయన్న విషయాన్ని కూడా రక్షణ దళాలకు సంబంధించిన అధికారులు వివరించడం జరిగింది. ఎక్కడక్కడ సివిలియన్స్ కానీ పాకిస్తాన్కి సంబంధించిన సైనిక శిబిరాలపైన కూడా దాడులు జరగలేదు. కేవలం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న 5 ఉగ్ర శిబిరాలు, అలాగే పాకిస్తాన్ లోపల ఉన్న ఎల్ఓసికి 100 కిలోమీటర్ల లోపల ఉన్న ఇటు జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కర్ ఇ తోయిబా లాంటి ఉగ్ర సంస్థలు అక్కడ ట్రైనింగ్ తీసుకుంటూ ఏళ్లుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ లోపల ఉన్న ఈ ఉగ్ర శిబిరాల టార్గెట్గా దాడి చేశాం. ఇందులో ఎక్కడా కూడా సివిలియన్స్ చనిపోలేదు అన్న విషయాల్ని ఇటు రక్షణ అధికారులు కూడా మీడియా బ్రీఫ్లో వెల్లడించడం జరిగింది. ఇదే అంశాలని కేబినెట్ కూడా వెల్లడిస్తూ అంతర్జాతీయ స్థాయి నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంటి, వివిధ దేశాలు శాంతిని పాటించండి అని చెప్పి భారత్ పాక్కి సూచిస్తున్న తరుణంలో సో భారత్ ఇంకే విధంగా ఇది కేవలం ఇటు ఆపరేషన్ సింధూర్ ఫస్ట్ ఫేజ్ అనే చెప్తున్నారు, ఇంకా మున్ముందు చాలా చూడబోతున్నారు అన్న ఒక చర్చ కూడా కేంద్రంలో జరుగుతుంది. అది ఏ విధంగా ఒకవేళ పాకిస్తాన్ కూడా ఈ ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగా ఏమైనా దాడులకు తెగబడితే కనుక వైమానిక దాడులు కానీ ఇటు సముద్ర మార్గంలో అరేబియా సముద్ర మార్గం ద్వారా కానీ లేక భూభాగం ద్వారా కానీ ఆర్టిలరీ మిసైల్స్ అలాగే ఇతర ఆయుధాలతో దాడి చేస్తే దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి అన్న అంశాలకు సంబంధించి కూడా ఇటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రక్షణ మంత్రికి అలాగే రక్షణ మంత్రి ప్రధానికి వివరించారు. అలాగే సరిహద్దు భద్రతకు సంబంధించి ఎల్వైసీ ప్రాంతాల్లో ప్రజలు ముఖ్యంగా 8 మంది వరకు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ఉదయం కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా దాన్ని ఉల్లంఘిస్తూ పాక్ జరిపిన కాల్పుల్లో అక్కడ సివిలియన్స్ చనిపోయారు. సో సివిలియన్స్ భద్రతకు సంబంధించి కూడా ఇటు అమిత్ షా జమ్మూ కాశ్మీర్ ఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్తోనూ అలాగే ఉమర్ అబ్దుల్లాతో కూడా మాట్లాడారు. సో భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కూడా కేంద్రం అప్రమత్తమైన పరిస్థితి ఉంది. సో వీటన్నిటికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు, భారత్ పాక్ ఉద్రిక్త పరిస్థితులు, ఇటు ఈ పహల్గామ్ దాడికి సంబంధించి ప్రతీకార చర్యకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివరించిన తర్వాత తదుపరి రిటాలియేషన్ ప్రక్రియకి భారత్ సన్నద్ధమయ్యే అవకాశం ఉంది. రక్షణ అధికారుల మీడియా బ్రీఫింగ్లో కూడా స్పష్టంగా చెప్పారు, పాకిస్తాన్ ఒకవేళ ప్రేరేపించే విధంగా ఏమైనా చర్యలు పాల్పడితే కనుక దానికి తీటైన సమాధానం భారత ఇవ్వడానికి సిద్ధంగా ఉందని. సో చూడాలి, పాక్లో కూడా ఈ ముఖ్యంగా సింధూర్ అటాక్స్కి సంబంధించి ఆపరేషన్కి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. సో చూడాలి పాకిస్తాన్ ఏ విధంగా వ్యవహరిస్తుంది. భారత్ చేసిన చర్యను ఇప్పటికే ఖండిస్తున్నారు కాబట్టి సో చూడాలి ఈ సాయంత్రం వరకు పాకిస్తాన్ ఏమైనా భారత్పై తిరిగి అటాక్ ప్లాన్ చేస్తుందా, దాన్ని ఏ విధంగా భారత్ తిప్పకొడుతుందనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.